శాస్త్రోపదేశం అంటే శాస్త్రాలను చదివినవాడు, ధర్మశాస్త్రాన్ని తెలిసినవాడు. అంటే పిహెచ్డీలు బాగున్నాయి ఈయనకి. అంటే తెలివి ఉంటే అర్థమవుతుంది క్రైస్తవం అంటే ఏంటి అని. జ్ఞానం ఉండాలి కొంచెం. ఎవరైతే క్రైస్తవానికి వ్యతిరేకంగా మాట్లాడతారో సాయంకాలం దాకా క్రైస్తవం లేకుండా చేస్తాం, అది లేకుండా చేస్తాం, ఇది లేకుండా చేస్తాం అంటారా. సాయంకాలం అయిన తర్వాత ఏం చేస్తారు తెలుసా? టానిక్, మందుల షాప్కి వెళ్ళి ఒక టానిక్ కొనుక్కొని సిట్టింగ్ వేస్తారు. ఒరే మీరా క్రైస్తవం లేకుండా చేసేది? పానపురకు మొఖాలు వేసుకొని క్రైస్తవం లేకుండా చేస్తారంట. చీకటి పడితే మందు లేకపోతే నిద్ర రాదు. అలాంటి వాళ్ళంట క్రైస్తవం లేకుండా చేస్తారంట. క్రైస్తవం అంటే ఏంటి, ప్రభువైన యేసుక్రీస్తు ఎవరు, బైబిల్ అంటే ఏంటి అనేది అర్థం కావాలంటే పిహెచ్డి క్వాలిఫికేషన్ ఉండాలా, ఆ బుర్ర ఉండాలా. ఉత్తునే ఏదో బయట పుస్తకాల గురించి మాట్లాడితే కుదరదు. ఇక్కడ సమస్త ప్రజల వలన ఘనత పొందిన వాడును ధర్మశాస్త్రోపదేశకుడైన గమలీయేలును ఒక